హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్‌కి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్‌ని మీకు వివరించబోతా ఉన్నాను. నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మద్యం కుంభకోణంలో జరిగే అవకాశం ఉందా అంటే అవుననేటువంటి వార్తలు వినపడుతున్నాయి. దానికి కారణం మిథున్ రెడ్డి కాబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున రాజకీయాల్లో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా ధృవీకరించి నా అరెస్టు జరగబోతా ఉంది, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యాడు. కానీ హైకోర్టు ఎలాంటి ముందస్తు బెయిల్ని మిథున్ రెడ్డికి సప్లై చేయలేదు, అంటే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు ఖాయం అన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఈ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డితో టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రేపు అప్రూవ్డ్గా ఈ కేసులో మారబోతున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఎందుకు మిథున్ రెడ్డి అప్రూవ్డ్గా మారుతాడు అనే అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు. అందులోనూ ఆ పార్టీలో నెంబర్ 2, 3 లీడర్స్లో ఒకరైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి మిథున్ రెడ్డి ఎందుకు అప్రూవ్డ్గా మారుతాడు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. మీకు కొన్ని కీలక విషయాలు చెప్తా. ఇక్కడ అవసరాలు తప్ప ప్రేమలు బంధాలు ఏమి ఉండవంటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాపట ఎగరేస్తున్న షర్మిల ఎవరు? ఆయన సొంత చెల్లి కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ మీద కేసు ఫైల్ చేయలేదా, విజయమ్మ గారి మీద? అంటే తర్వాత ఇవాళ తిరుగుబాపట ఎగరేసిన విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో మొన్నటిదాకా నెంబర్ 2 కాదా? జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2 జైలుమెట్ కాదా? మరి అంత నమ్మకస్తుడు ఆయన రాముడైతే నేను హనుమంతుడు అని చెప్పుకున్న విజయసాయి రెడ్డి గారు ఎందుకు తిరుగుబాపట ఎగరేశారు? ఇక్కడ అవసరాలు మాత్రమే ముఖ్యం. ఇవాళ మిథున్ రెడ్డి పూర్తిగా ఎరక్కపోయే క్రమంలో తన పదవి కూడా పోతుంది, ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కూడా లేకుండా పోయే కేసు నా మీద ఉండబోతుంది అనుకుంటున్న సమయంలో. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూశారు. కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల స్కామ్ మాత్రమే. కానీ ఏకంగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంని జైల్లో పెట్టించింది, ప్రజల్లో కూడా సానుభూతి లేకుండా చేసింది. చివరికి కేజ్రీవాల్ అధికారం కోల్పోవడానికి కూడా కారణమైంది. ఇంకో పక్కన చూస్తే తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూతుర్ని కవితను జైల్లో పెట్టించినటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అయితే ఏకంగా దగ్గర దగ్గర సంవత్సరన్నరకు పైగా జైల్లో ఉన్నాడు. అదే అంటే ఈ 100 కోట్ల స్కామే ఇంత ప్రభావితం చూపిస్తే, ఈ కేసు ఇప్పటికి ప్రాథమిక ఆధారాల ఆధారంగా సిఐడి ఇప్పటి వరకు సేకరించిన అంశాల ఆధారంగా లెక్కేస్తే 18,000 కోట్ల రూపాయలు. కానీ మొత్తం లెక్కలు గనక కాలిక్యులేట్ చేయగలిగితే, బ్లూ ప్రింట్ గనక రాగలిగితే 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. రెండోది, ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఈ విషయాన్ని కూడా మిథున్ రెడ్డి బ్లూ ప్రింట్తో పోలీసులకు వివరించబోతున్నాడని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే మీ అందరికీ చాలా అనుమానం ఏంటంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎందుకని అరెస్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు స్లో డౌన్ జరుగుతోంది? ఒకే పతనం మీద 2011 నుంచి కూడా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, ఆ కేసులు స్లోగా నడుస్తున్నాయి, అతను బెయిల్ క్యాన్సిల్ కావట్లేదు, రోజువారీ విచారణ స్టార్ట్ కావట్లేదు. ఈ విషయాలన్నీ చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది చంద్రబాబు గారి దగ్గర కూడా ప్రస్తావించారంట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీన వైఖరి నడుస్తుంది? రెండోది, ఇలా ఎన్డీఏ ప్రభుత్వం మన మీద ఆధారపడి నడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఉదాసీన వైఖరి నడుస్తుందంటే, జగన్మోహన్ రెడ్డిని సాక్ష్యాలతో ఇరికించే కేసు కోసం చూస్తున్నాం. అందులోనూ పెద్ద కేసులో అరెస్ట్ చేస్తే జనాలకు ఒక నిజాన్ని వివరించినట్టు ఉంటుంది అనేటువంటిది. అందులోనూ జనాన్ని ఆగమాగం చేసి, జనం ఆరోగ్యాలతో ఆడుకొని, తమ జేబులు నింపుకొని ఉన్నటువంటి కేసు మద్యం కేసు. ఈ మద్యం కేసు గనక బయటకు వస్తే ప్రజలు కనీసం జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అందుకనే అందులోనూ ఇది పెద్ద కేసుగా మిగిలిపోబోతుంది. ఇందాక చెప్పాను కదా, 100 కోట్ల స్కామ్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జైలు పాలయ్యాడు, తర్వాత అధికారాన్ని కోల్పోవాలని పరిస్థితిలో పడ్డాడు. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత పెద్ద స్కామ్లో జైలు పాలు కావడం ఖాయం అనేటువంటి. రెండోది, జైలుకి పోవటమే కాదు, బెయిల్ రావటం కూడా అంత ఈజీ అయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఇంకెక్కువ కాలం జైల్లో గడిపేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్న కేసులో అరెస్ట్ అయిన పోసానికి ఇష్టమని 3 జైలు తిరిగాడు. 3 జైలు తిరిగాడు. ఎందుకు తిరిగాడు? అసలు అతను చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు పక్కన పెట్టేస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత నమోదయ్యే కేసులు మొత్తం గనక చూస్తే రాష్ట్రం మొత్తం తిరిగే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఏది ఏమైనా కీలకమైన కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. దానికి మిథున్ రెడ్డి కూడా సహకరించడానికి ఒప్పుకున్నాడు. అది స్వయంగా విజయసాయి రెడ్డితో చెప్పాడు, నన్ను ఇబ్బంది పెట్టనంటే, నాకు సేఫ్ జోన్ ఇస్తానంటే, నాకు ఇబ్బంది రానియకుండా ఉంటానంటే నేను అప్రూవ్డ్గా రొంగిపోవడానికి సిద్ధం అనేటువంటి విషయాన్ని మిథున్ రెడ్డి చెప్పాడు అనేటువంటిది కూడా మనకున్న సమాచారం. అప్రూవ్డ్గా మారిపోవటం అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇందాక మనం మాట్లాడుకున్న కేసు ఉంది.
కేవలం అరుణ పిల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారిపోవటం వల్ల కేసు ముందుకెళ్ళిపోయింది. తర్వాత శరత్ చంద్రారెడ్డి గూడా అప్రూవర్‌గా మారిపోయాడు. అనేక మంది అప్రూవర్‌గా ఈ కేసులో మారిపోయారు. తర్వాత మీకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో దస్తగిరి అనేటువంటి ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారిపోవటం వల్ల అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళింది. సరే అప్రూవర్‌గా మారిపోతే కేసు ఒక కంక్లూజన్‌కి వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ మిథున్ రెడ్డి అప్రూవర్‌గా మారిపోతే ప్రజల ముందు ఒక కంక్లూజన్ పెట్టినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించుకున్నారు, అది కూడా ప్రజల ఆరోగ్యాల మీద. ఈ కేసు డైరెక్ట్‌గా ప్రజలతో లింకప్ అయ్యి ఉన్న కేసు. ఇప్పుడు గనులు నొక్కేసాడు, ఇసుక నొక్కేసాడు, మట్టి నొక్కేసాడు. డైరెక్ట్‌గా ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. కానీ రోజు డబ్బులు పెట్టి మద్యం కొన్న ప్రతి వాడికి కూడా కనెక్ట్ అయ్యే కేసు లిక్కర్ స్కామ్ అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ జీవితాన్ని, నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉన్నటువంటి కేసు అనేటువంటిది కూడా ఇప్పటికే ఒక ప్లాన్ యాక్టివిటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీన్ని వాస్తవాలు మొత్తం బయట పెట్టడానికి మిథున్ రెడ్డి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు బయట పెట్టాడు. కాకపోతే ఈ మొత్తం కుంభకోణానికి కారణం రాజు కసిరెడ్డి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మిథున్ రెడ్డి పేరు చెప్పలా. రాజు కసిరెడ్డి పేరు చెప్పాడు. ఈ రాజు కసిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఐటీ సలహాదారు. ఐటీ సలహాదారికి మద్యం కుంభకోణానికి ఏంటి సంబంధం నిజానికి? ఐటీ సలహాదారు చేసే పనేంటి? ప్రభుత్వ ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వటం, ఆ వైపుగా ప్రయత్నం చేయటం. మరి మద్యం కుంభకోణం ఎందుకెళ్ళి చూచాడు? నిజానికి మిథున్ రెడ్డి ఇలా అప్రూవర్‌గా మారిపోవటానికి కూడా కారణం రాజు కసిరెడ్డే. రాజు కసిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దగ్గర మనిషి, సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు. ఆ వ్యక్తిని ముందు పెట్టి తనను పక్కన పెట్టారు. రాష్ట్రంలో డిస్టిలరీస్ నుంచి మద్యం షాపుల వరకు ఆ మద్యాన్ని ఎలా తరలించాలి? తర్వాత ఆ మద్యం షాపుల నుంచి డబ్బుని ఎలా బయటకు తీసుకురావాలి? ఆ డబ్బుని పౌండ్‌లుగా, యూరోలుగా ఎలా మార్చాలి? ఆ డబ్బుని ఎలా బయట దేశాలకు తరలించాలి? లండన్‌కి ఎలా పంపియాలి? ఈ ప్లాన్ అంతా నేంగిస్తే డబ్బులు మెయింటెనెన్స్ మొత్తం రాజు కసిరెడ్డి చేస్తాడా? సో శ్రమ నాది, ఫలితం రాజు కసిరెడ్డిదా. ఈ కోపం మిథున్ రెడ్డిలో చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండోది నా స్థాయి ఎక్కడ? రాజు కసిరెడ్డి స్థాయి ఎక్కడ? మరి రాజు కసిరెడ్డితో ముడిపెట్టి పెత్తనం మొత్తం రాజు కసిరెడ్డి చేతుల్లో పెట్టారేంటి అనేది కూడా మిథున్ రెడ్డి కోపంగా తెలుస్తా ఉంది. సో డబ్బులు కాడ, వాటాలు కాడ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్‌లో గొడవ పడ్డారు అన్నటువంటి వార్త కూడా గతంలో విన్నాం. అది నిజమే అన్నట్టుగా నిజంగా మిథున్ రెడ్డి గనుక అప్రూవర్‌గా మారితే అది నిజమే అని చెప్పేసి నమ్మడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఏది ఏమైనా అనేక డబ్బులు లావాదేవీలు, గొడవలు, హవాలాలు, డబ్బులు యూరోలుగా, పౌండ్లుగా మార్చి ఎలా లండన్ పంపించారు? ఈ విషయాలన్నీ కూడా రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ₹1,00,00,000 ఫిజికల్ మనీ హవాలాగా మార్చి, ఈ తర్వాత అవి యూరోలుగా, పౌండ్లుగా మార్చి లండన్ తీసుకెళ్ళాడు అన్నటువంటి విషయాలు కూడా బయటకొచ్చే అవకాశం కనపడతా ఉంది. చూడాలి, ఇది నిజానికి చాలా పెద్ద కుంభకోణం. మరి ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి గనుక అరెస్ట్ అయితే ఇప్పట్లో, అప్పట్లో బయటకొచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. కానీ ప్లాన్డ్‌గా జగన్మోహన్ రెడ్డిని లాక్ చేయడానికి, అది కూడా త్రూ మిథున్ రెడ్డి, త్రూ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని లాక్ చేయడానికి సిద్ధమైనట్టుగా విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఏది ఏమైనా మద్యం కుంభకోణం గనక బయటకొస్తే దేశం వణికిపోయే సంచలన నిజాలు బయటకొచ్చినట్టే లెక్క. ఒకవైపు ప్రజల ఆరోగ్యంతో వీళ్ళు ఎలా ఆడుకున్నారు, ఎలాంటి కెమికల్స్ కలిపి జనానికి మద్యాన్ని అందించారు, జనం ఆరోగ్యంతో ఎలా ఆడుకున్నారు, వీళ్ళు ఎలా డబ్బులు సంపాదించారు, ఇవి ఒళ్ళు గగులు పరిచేటువంటి నిజాలు బయటకొచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. చూద్దాం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు ఇంకా వాస్తవాలు బయటకు రాబోతా ఉన్నాయి. ఇప్పటికి సిఐడి ఎంక్వైరీలో ₹18,000 కోట్ల అఫీషియల్‌గా ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారం బయటకు తెలిసినటువంటి వాస్తవం. మరి ఇంకెంత తేలే అవకాశం ఉంది అనేటువంటిది కూడా రాబోయే కాలంలో మనం చూడాలి. కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక ఆశ్చర్యం ఏంటంటే మిథున్ రెడ్డే జగన్మోహన్ ఇరికించబోతా ఉన్నాడు. ఇది చాలా కీలక అంశం. మిథున్ రెడ్డే జగన్మోహన్ ఇరికించబోతా ఉన్నాడు. గతంలో విజయసాయి రెడ్డి కుంభకోణాన్ని ప్రాథమికంగా బయటపెట్టాడు. ఈ కుంభకోణానికి సంబంధించిన మొత్తం బురుపెండి పోలీసుకి ఇంట్రాగేషన్‌లో మిథున్ రెడ్డి ఇవ్వబోతున్నాడు తెలుస్తా ఉంది. అతను అరెస్టు జరగబోతుందని మిథున్ రెడ్డికి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ముందస్తు బెయిల్‌కి వెళ్ళాడు. ముందస్తు బెయిల్ రాలేదు. అరెస్ట్ కాబోతున్నాడు. అయ్యే సమయంలో విజయసాయి రెడ్డితో టచ్‌లోనే ఉన్నాడు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కలిసి స్కెచ్ వేసి జగన్మోహన్ రెడ్డిని ఇరికించబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం.